ప్రతి ఒక్కరికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్ బాగుంటుంది అనేది చాలామందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకొని పేరు పెడితే వృద్ధిలోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తుంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్ బంగారమయం అవుతుంది అంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్నీ నేరుగా ఆయనతోనే మాట్లాడి తెలుసుకోవచ్చు. నమస్కారం రెహమాన్ గారు. నమస్తే రెహమాన్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఏదైనా సరే న్యూమరాలజీ బేస్ మీద ఒక పిల్లాడు పుట్టిన వెంటనే ఆ బాబుకి ఏ పేరు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అయితే మొదటగా ఒక వ్యక్తి ఒక సమస్య గురించి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ శాస్త్రాలను ప్రధానంగా చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేది అసలు పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లవాడు ఏం చదవాలి, ఏం జాబ్ చేయాలి, అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, అలానే ఏ ఏ వృత్తి చేయాలి, ఏం బిజినెస్ చేయాలి, అది ఆ బిజినెస్లో అతను రాణిస్తాడా లేదా, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు. ఇతని మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ అయితే సంతానం ఎలా ఉంది, లేట్ మ్యారేజా, ఎర్లీ మ్యారేజా. కొంతమంది లేట్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, అలా లేట్ మ్యారేజ్ చేసుకోవాలా, లేదా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, సంతానం లేట్గా కలుగుతుందా, ఎర్లీగా కలుగుతుందా, సంతానం ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఒక చక్కటి విషయాలన్నీ తెలియజేసేదమ్మా. 70 to 80% ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ నడుస్తూ ఉంటుంది. అలానే పేరు పెట్టేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కలిసి పేరు పెడతాం వలన ఏమవుతుందంటే, ఒక ఆస్ట్రాలజిస్ట్ని కలిసి పేరు పెట్టమంటే అతను పి అక్షరం మీద రావాలమ్మా పేరు, పి మీద ఏదో ఒక పేరు పెట్టుకోండి అని చెప్తున్నాడు. అదే న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఏమంటున్నా అంటే, ఇగో ఈ రోషన్ అనే పేరు బాగుందమ్మా, ఈ పేరు పెట్టుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్ ఏమో ఏ నక్షత్రం, ఏ రాశి, వాళ్ళకి ఏ నక్షత్రం ఏ లెటర్తో పేరు పెట్టాలి వరకే చూస్తున్నాడు. న్యూమరాలజిస్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ ఏ నంబర్లో ఉంది ఆ నంబర్కి తగ్గ నంబరే చూస్తున్నాడు. అలా కాకుండా మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన ఉపయోగం ఏంటంటే, మాలాంటి వాళ్ళని కలవటం వలన ఉపయోగం ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాం, న్యూమరాలజీ చూసి నక్షత్రం ప్రకారం లగ్నం, రాశి అన్నీ చూసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పేరు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు జీవితంలో బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పేరు పెట్టేటప్పుడే కూడా నెగిటివ్ నెంబర్స్ లేకుండా మెయిన్ పేరు పెట్టాలండి. పాజిటివ్ నెంబర్స్ లేకపోయినా బాధ లేదు, కానీ నెగిటివ్ నెంబర్స్ లేకుండా ఫస్ట్ పేరు పెట్టాలి. ఆ నెగిటివ్ నెంబర్స్ ఏంటంటే 12, 13, 16, 18, 28, 29, 31, 36. ఈ నెగిటివ్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ దాని పర్యవసానాలు అనుభవిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆ పేరు కరెక్ట్ చేసి చక్కగా మంచి నంబర్లో పేరు పెట్టగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీ చూడాలి, న్యూమరాలజీ చూడాలి. అలా నేను వచ్చి చెయ్యి కూడా చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, మ్యారేజ్ డేట్స్ చూస్తాను. ఇలా అన్ని రకాలు చూసి చక్కగా మంచి వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా, పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు ఏం చెప్పినండి, నేను చిన్న చిన్న రెమెడీస్, ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయల రూపు రెమెడీస్ ద్వారా మీరు చక్కగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వటం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, ఇలా అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, సంతకం పెట్టేటప్పుడు కూడా చాలామంది వారికి నచ్చినట్లు వారి పేర్లు ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు ఇలా పెట్టేస్తూ ఉంటారు. అయితే పేరు బలం అనేది మనం సిగ్నేచర్ చేసేటప్పుడు ఎంతవరకు ఉంటుంది? నిన్న ఒక ఆఫీసర్ గారు వచ్చారమ్మా, గవర్నమెంట్ ఆఫీసరు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అలా రాగానే ఆయన సైన్ చేశారు. సైన్ చేయగానే, సార్ మీకు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగా. అవునండి, అందుకే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పాడు. ఆయన క్లియర్గా చూపించా, ఈ స్ట్రోక్స్ ఏ స్ట్రోక్స్ నెగిటివ్ స్ట్రోక్స్, అందువలన లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేనైతే దేవుని కాదు, మీకు లీగల్ ప్రాబ్లం అన్న విషయం నాకు తెలియదు కదా, ఇలా ఈ స్ట్రోక్స్ రావటం వల్ల ఇలా వచ్చినాయండి, ఈ స్ట్రోక్స్ తగ్గిస్తే మీకు ఈ లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవటం జరుగుతుందండి అని చెప్పడం జరిగింది. అలానే నిన్న ఒక అమ్మాయి వచ్చింది.
అమ్మ ఏ రాసేటప్పుడు ఏకి బార్డర్ నుంచి కాకుండా ముందు నుంచి రాస్తుంది. అలా రాయంగానే ఏమ్మా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమంటే మాకు ఫ్యామిలీ ప్రాబ్లం కోర్టులో ఉందండి అని చెప్పింది. అంటే సిగ్నేచర్లో నెగిటివ్ స్ట్రోక్స్ లీగల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఈ లేడీస్కి వచ్చి పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ సంతకం మీద ఆధారపడి ఉంటాయండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్, కొంతమంది వాళ్ళు తీసుకునే డెసిషనే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇలా ముందుకు రాసి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంటారు చాలామంది. వాళ్ళంతా సెల్ఫ్ డిస్ట్రక్టెడ్ పీపుల్. ఇలా ఉంటుంది. సో సిగ్నేచర్ చక్కగా పెట్టుకోగలిగితే మన లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుందండి. అలా కాకుండా సిగ్నేచరే కదా అని ఎలా పడితే అలా గీసేస్తుంటారు. కొంతమంది ఇన్విజిబుల్ సిగ్నేచర్ చూస్తారు, అంటే ఆ సంతకం అసలు అర్థం కాదు. వాళ్ళ జీవితం కూడా అలా అర్థం కాకుండానే ఉంటుంది. ఆ లెటర్స్ ఏ సైజులో రాయాలి, ఎంత యాంగిల్లో, ఏ డిగ్రీస్లో పైకి రాయాలి, ఏంటి, ఇలా అన్నీ కూడా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన ఈ హ్యూమన్ బాడీకి, ఈ యంత్రానికి సిగ్నేచరే మంత్రం అండి. ఆ మంత్రం చక్కగా ఉంటే లైఫ్లో చాలా బాగా ముందుకు రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి నన్ను కలిస్తే సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోగలిగితే ఆ లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోవడానికి అవకాశం ఉంది. లేదు ఇలా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలానే భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉండి కోర్టుల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కలిస్తే చిన్న చిన్న సిగ్నేచర్లో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లోంచి త్వరగా బయటపడటం, వెంటనే అంటే ఏది అవదండి, త్వరగా బయటపడటానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఉండేటువంటి విధంగా ఉంటుంది. సో పేరు బాగుండాలి, సిగ్నేచర్ కూడా బాగుండాలి, ఉంటేనే మన లైఫ్లో అన్నీ బాగుంటాయి. ఓకే, రెహమాన్ గారు ఫస్ట్ కలర్ మనకి లైన్లో ఉన్నారు. తేజస్వి గారు ఫ్రమ్ హైదరాబాద్. తేజస్వి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. సార్ 3/6/2000 సార్. ఏనమ్మా? 3/6/2000. 3వ తారీఖు 6వ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. నువ్వు 3వ తారీఖు పుట్టావు. 3వ తారీఖు వాళ్ళు చాలా మంచి పిల్లలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, అందరిని కూడా మర్యాదగా పలకరిస్తారు. వీళ్ళు ఆ 3వ తారీఖు పుట్టినటువంటి పిల్లలు పుడితే తల్లిదండ్రులకి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచి పిల్లలుగా పేరు పొందుతారు. ఈ అమ్మాయి డెస్టినీ వచ్చేటప్పటికి 11 మాస్టర్ నంబర్. ఈ మాస్టర్ నంబర్స్ కూడా ఎక్సలెంట్గా 11, 1, 1, 2, చిరంజీవి గారు 2, 2, 4, ఇలా మాస్టర్ నంబర్స్ కనుక పేరులో డేట్ ఆఫ్ బర్త్లో వస్తే వీళ్ళు జీవితంలో చాలా అంచెలంచెలుగా ఎదుగుతారు, చాలా బాగుంటుంది. అమ్మ, నిన్ను తేజస్విని అని పిలుస్తారా? తేజ అని పిలుస్తారు. తేజ అని పిలుస్తారమ్మా. TEJA తేజ. ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ తేజ అనేనమ్మా హాస్పిటల్లో ఉంది. అదే సంధ్యా థియేటరు శ్రీతేజ్ తేజ అనేనమ్మా. అవును సార్. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ తేజ అనేనమ్మా. ఈ బర్నింగ్ టాపిక్లు వద్దమ్మా, మనకి మన జీవితం ప్రశాంతంగా గడుపుకుందాం. సమంత అనేనా బర్నింగ్ టాపిక్? తా మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, తరుణ్, ఆర్తి అగర్వాల్, ఇలా ముంతాజు, తస్లీమా, ఫాతిమా, తారక రత్న, ఇవేనమ్మా అన్ని బర్నింగ్ టాపిక్స్. ఇవేనా? పునీత్ రాజ్ కుమార్, ఇవేనా ప్రస్తుతం? ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర అంతమంది గ్యాదరింగ్ జరిగింది. వాటిలో ఎవరికి ఇబ్బంది అయిందో తెలుసమ్మా? రేవతి కన్ను తేజ ఇద్దరికే అయింది. మిగిలిన వాళ్ళు కావచ్చుగా, వెంకటేశ్వరరావు కావచ్చుగా, రాము కావచ్చుగా, రాంబాబు కావచ్చుగా. అవో అంటే నేను అనేది ఏంటంటే, నన్ను నమ్మొద్దు. ఎక్కడైనా ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోండి. వాళ్ళ పేర్లో తాగుడింత ఉంటుంది. 60 to 70%, 100 అని నేను చెప్పలేను. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయమ్మా. అలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేశారు లైవ్లో, కాల్ చేసి, ఏమండి మా ఆవిడ పేరు పద్మావతి అండి, చిన్న ఆమె, అదే 97 ఆమె, హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే అంత చిన్న, అంటే తాగుడు వస్తే పర్సనల్ లైఫ్ దెబ్బతినాలి. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా ఆస్తులు ఉండొచ్చు, నేను కాదంటలే అమ్మ. పర్టికులర్గా పర్సనల్ లైఫ్ దెబ్బతినాలి. పర్సనల్ లైఫ్ దెబ్బతినాలంటే హెల్త్ ప్రాబ్లమో, ఫ్యామిలీ ప్రాబ్లమో, ఇలాంటివి ఏదో ఒకటి రావాలి. అమ్మ, నిన్ను తేజస్విని కదా, తేజ అని పిలిచే బదులు జస్విని అని పిలిచామనుకో అమ్మ, ఎంత బాగుంది. జ్యోతో పేర్లు బిగినైతే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి, జోషి, జ్యోతో పేర్లు బిగినైన వాళ్ళందరూ మల్టీ మిలియనర్స్ కదా, చాలా బాగా డెవలప్ అవుతున్నారు కదా. సో ఆ తేజాన్ని కట్ చేసి తీసుకునే బదులు జస్వినిని తీసుకుంటే
మీ లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుందమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తానమ్మా. ఈ అమ్మాయి గురించి చెప్పటంలా మూడో నంబర్ గురించి చెప్తున్నా. ఇది అందరూ రాసి అట్టి పెట్టుకోండి. ఇందాకేం చెప్పాను, 3 అంటే చాలా మంచి పిల్లలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, అంతా బాగుంటుంది అని చెప్పా కదా. అవును. మంచి పిల్లలు అవటం వలన తెలియక ఏంటమ్మా తెలియక ప్రేమల్లో పడి జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. ఎవరైనా 3వ తారీఖు కానీ 12 1+2 3 కానీ 21 2+1 3 కానీ 30 3+0 3లో పుట్టినటువంటి వాళ్ళు తెలియక ఎవరో ఏదో నోట్స్ అడగంగానే నమ్మేసి, లేదా ఆడేదో కథ చెప్పంగానే నమ్మేసి అంతా చేసి ఇలా ప్రేమల్లో పడి మంచి పిల్లలల్లా వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నీకు తెలుసమ్మా, ఎవరైనా ఎంఎస్ చదవడానికి ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిందంటే నువ్వేమనుకుంటావు, అబ్బా అమెరికా వెళ్ళింది ఎంఎస్ చేయడానికి మంచి లైఫ్ సెటిల్ అయిపోయింది, ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ అని నువ్వు అనుకుంటావు కదా యాజ్ యాంకర్గా. వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్న పని ఏంటో చెప్పనా అమ్మ, వీడియో కాల్స్ అయినా ఇప్పుడు అన్నీ ఇలా వీడియో కాల్ పెట్టి అమ్మా చూడు నేను కోసుకుంటున్నా, ఇదిగో 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 కోసు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇంకా బతికేది లేదమ్మా. ఇంకా బతికేది లేదా తల్లిదండ్రులు? 60 లక్షలు 70 లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు పెట్టి వీళ్ళని అమెరికాలో పంపించింది అక్కడ కోసుకోవటానికా? ఆలోచించండి. చదువుకునేటప్పుడు చదువుకోండి, ప్రేమించేటప్పుడు ప్రేమించండి. అమ్మా నేను అమెరికా వెళ్తున్నానమ్మా ప్రేమించడానికి అని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రేమించుకోండి. కానీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోండి, ఏదో ఒక పని చేయండి. ఒక్క పని చేయాలి, 2 చేయకూడదంట. సో అలా చేయండి. ఈ పిల్లలు అనవసరంగా తెలియక మోసపోతున్నారు. దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నారు, మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు, 3వ తారీఖు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమలన్నీ ఫెయిల్ అవుతాయి, ప్రేమలో పడుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుని బాగా లైఫ్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ తేజస్వి గారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, సంపత్ గారు ఫ్రమ్ కరీంనగర్. సంపత్ గారు నమస్తే అండి. ఇప్పుడు అందరు తాలే వస్తారు వాళ్ళంతా. హలో హలో సంపత్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా కొడుకు విశ్వతేజ నేమ్. విశ్వతేజ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 2000 ఆగస్టు 13. 2వ తారీఖు 7వ నెల ఆగస్టు 13 సార్ 2000 సంవత్సరం. విశ్వతేజ సార్. మీరు టీవీ చూడకుండా నా మాట వరకు ఏనండి సార్. ఎన్నో నెలలో పుట్టాడు? 7వ నెల ఆగస్టు 13 ఆగస్టు 2000. ఓకే. 13వ తారీఖు 8వ నెల 2000లో పుట్టాడు. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ 14 అని ఎక్సలెంట్ డెస్టినీ. నెహ్రూ గారు 14, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా 14 అన్నా కదమ్మా, 14 గురించే చెప్తున్నా. ఒక ఎక్సలెంట్ డెస్టినీ మీ అబ్బాయిది. మీ అబ్బాయిని ఏమని పిలుస్తారండి? విశ్వతేజ అంటారా, తేజ అంటారా, విశ్వ అంటారా? విశ్వతేజ అని పిలుస్తారు. దయచేసి మీరు ఏం చేస్తారంటే విశ్వ అని పిలుచుకోండి, తేజాన్ని కట్ చేయండి, తర్వాత అది పక్కన పెట్టేసి విశ్వ అని పిలుచుకోండి. మీ బాబు లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ బాబు? మా బాబు స్టడీ చేస్తున్నాడు. మీ బాబుని ఈ ఏడాది నుంచి సరే ఈ ఏడాది నుంచి మీ బాబుని విశ్వ అని పిలుచుకోండి సార్, బాగా ఉంటుంది. ఏదైనా కుదిరితే మీ అబ్బాయిని ఆ 4000 నెంబర్కి, టీవీ మీద కనిపించేటువంటి 4000 నెంబర్కి ఒక్కసారి కాల్ చేయమనండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ పంపిస్తే అబ్బాయికి రేపు లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా సెటిల్ అవుతాడు ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతుంది సార్. ఏంటండి? ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతాను. అదే చదువుతున్నాడు కాబట్టి ఆ 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. ఓకేనండి. మీకు ఇంకా అంతకు మించి సమస్యలు సందేహాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 9553884000 అనే నెంబర్కి కాల్ చేసి రెహమాన్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఫర్దర్గా మీకు ఏం కావాలి ఏంటి అనే సందేహాల గురించి అయితే నివృత్తి చేసుకోవచ్చు. సార్ మరొక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఫ్రమ్ మదనపల్లి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు హలో శ్రీనివాస్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
3వ తారీఖు 5 తారీఖు 3వ నెల 2009. 3వ నెల ఎన్నో తారీఖు? 5వ తారీఖు. 5 5వ తారీఖు 5వ తారీఖు 3వ నెల 2009. 2009. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది. 5వ తారీఖు పుట్టారు. 5 అంటే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. 5 అనేటువంటిదే చాలా మంచి నెంబర్ అండి. ఈ అబ్బాయి డెస్టినీ వచ్చి 19 అని, మొదటి అంకె 1 చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోను యువకులుగా కనిపిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ బాబు పేరేంటండి? మనోజ్ కుమార్. కిరణ్ మనోజ్ కుమార్. కిరణ్ మనోజ్ కుమార్ అండి సార్. కిరణ్ మనోజ్ కుమారా? ఏమని పిలుస్తారు? మనోజ్ అని పిలుస్తారా? మనోజ్ అని పిలుస్తాను సార్. మనోజ్. చూడమ్మా, మనోజ్లో ఏముందమ్మా? నో ఉంది. మనోజ్లో ఏముంది? నో ఉంది. నోకియా షోరూంలో మూసారు కదా కొన్ని. నో. ఇప్పుడు అసలు ఆ నోకియానే ఇప్పుడు కనిపించట్లేదు. మనోజ్లో నో. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కూడా అదే అనుకుంటా కదమ్మా, నోనే కదా. మన మంచి మనోజ్ కూడా బర్నింగ్ టాపిక్. పేరులో నో, నెగిటివ్ నంబర్స్. నిల్లు, అనిల్లో నిల్లు, అఖిల్లో కిల్లు, మనోజ్లో నో, ప్రసాద్లో శాడు. ఇంతకు మించి పేర్లే లేవా? అదే నువ్వు చూడమ్మా, ఆన్ వస్తే ఫ్యాషన్స్, మ్యాన్షన్, అలా ఆన్ వచ్చినాయి చూడమ్మా. డిబి ఫ్యాషన్స్, ఎండి ఫ్యాషన్స్, అలా ఆన్ వచ్చినాయి అన్నీ ఆన్ అవుతాయి అంట. నో వచ్చినాయి అన్నీ నోలానే ఉంటాయంట. ఎక్కడైనా ఒక చోట ఇబ్బంది పడాల్సిందే నో వస్తే. నెగిటివ్ నంబర్స్ పేరులో ఉండకూడదు. అనిల్లో నిల్లు ఉంటుంది, అఖిల్లో కిల్లు ఉంటుంది, సునీల్లో నిల్లు ఉంటుంది, ప్రసాద్లో శాడ్ ఉంటుంది. ఇలాంటి పేర్లు కాదండి, మంచి పేర్లు పెట్టుకోండి. మంచి పేర్లు, మంచి ఇప్పుడు మీకు నో అంటే ఏం మీనింగ్ ఉందో అబ్బాయి లైఫ్లో అది జరిగిద్దమ్మా. ఆన్ అంటే ఏం మీనింగ్ ఉందో అబ్బాయి లైఫ్లో అది జరిగిద్ది. అందుకని పేరు బలం అంటారండి. పేరు బలం అని చెప్పి మనకి సాంప్రదాయంలోనే ఉంది. పేరు బాగోకపోతే పెళ్ళికి పేరు మార్చడం అని అలా అన్ని సాంప్రదాయంలోనే ఉన్నది. సో మంచి పేర్లు పెట్టండి. ఈ మనోజ్లో నో ఉండటం మంచిది కాదండి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ పంపిస్తే ఆ నోకి మధ్యలో ఏదైనా ఒక మంచి లెటర్ వేసి ఆ నో అనేటువంటి సౌండ్ రాకుండా చక్కగా చేసి పెట్టడం జరుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ బాగుంది కాబట్టి పేరు కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఒకసారి డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, మరో కలర్ మనకి లైన్లో ఉన్నారు. రమేష్ గారు ఫ్రమ్ సూర్యాపేట. రమేష్ గారు నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. గురువు గారు మామూలుగా పుట్టింది చెప్పాలా, 10th మెమో ప్రకారం చెప్పాలి గురువు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, ఒరిజినల్ చెప్పాలి. పుట్టింది చెప్పండి. ఓకే, నవంబర్ 12, 1992. నవంబర్ 12, 1992. ఎస్ గురుగారు. ఎక్కడ మీరు ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడింది? ఎక్కడ ఇంటర్మీడియట్ దగ్గర ఎక్కడ ఇబ్బందులు పడింది? చదువులో మామూలుగా చదువులో ఇబ్బంది పడింది, ఇంటర్లో గురుగారు. దట్ ఈ న్యూమరాలజీ. ఇప్పుడు మీరేం చేయాలంటే అమ్మా, ఆ నంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఏదో పెట్టారు కదా నిజం నిగ్గు తేలుస్తామని, ఆ నంబర్ తీసుకొని రహమాన్ గారికి ఆయనకి ఏమైనా కనెక్షన్ ఉందా, ఆయన కావాలని ఫోన్ చేయించాడా అని నిజం నిగ్గు తేల్చాలి. అరే కూర్చొని అక్కడ ఎవడో ఒక ఆయనతోటి ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఆయన ఎడ్యుకేషన్లో ఎక్కడ ఇబ్బంది పడ్డాడో చెబుతున్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లమో చెప్తున్నాడు. అంటే ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎవరైనా మీ పిల్లలు దేవుడికి పిల్లలు పుట్టినా 2వ నెలలో కానీ, ఫిబ్రవరి నెలలో కానీ, 11వ నెలలో కానీ, అంటే నవంబర్ నెలలో కానీ పుడితే 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడతారు. లేదా ఆ తప్పించుకుని 40% ఉన్నారే వాళ్ళు ఇటు పాలిటెక్నిక్ కానీ, ఐఐటి కానీ ఇలా డైవర్షన్ తీసుకుంటారు. లేదా లేట్ సెటిల్మెంట్, ఒక్కొక్కళ్ళకి 30-35 ఏళ్ళు వచ్చి కూడా సెటిల్ కాకుండా ఉంటారే, వాళ్ళందరూ ఇదే ప్రాబ్లం. అంటే ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడాలి, లేదా డైవర్షన్ అన్నా తీసుకోవాలి ఎడ్యుకేషన్లో, లేదా లేట్ సెటిల్మెంట్, ఇలా ఇబ్బంది ఉంటుంది. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు పిల్లోడు పుట్టినప్పుడమ్మా అదేదో పేరు పెట్టేటువంటి ఫంక్షను లేదా పుట్టినరోజు ఫంక్షను, నామకరణం లక్షలు వేలు ఖర్చు పెడతారు. ఆ వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ ఖర్చు అనుకోకుండా అరే మా అబ్బాయి 2వ నెలలో పుట్టాడు లేదా 11వ నెలలో పుట్టాడు, ఈయన ఇలా ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాడు, మనం ఎంక్వైరీ చేస్తే కూడా అలానే ఉంది కాబట్టి
చిన్న రెమెడీ చేసుకుంటే మన అబ్బాయి బాగా చదువుకుంటే మనకు పోయిందేమీ లేదు కదా. అసలు మనం బతికేదే మన పిల్లలకు కదా కోసం కదా. ఆ రెమెడీ చేసుకొని మన పిల్లోడికి మంచి చదివిద్దాము అనుకుంటే హ్యాపీ కదా. మీరు మీ పిల్లలు చదవలేదనుకోమ్మా, 10th ఇంటర్ డిస్టర్బ్ అయినాక మీరే ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు. వెళ్ళంగానే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి అని చెప్పలేముగా, అడిగే చెప్పలేముగా. అందుకని నేను అనేది ప్రాబ్లం కనుక్కున్న వాళ్ళు రెమెడీ చెప్తారు. ప్రాబ్లం ఎవరైతే కనుక్కున్నారో ఇప్పుడు చూసి నీకు వైరల్ ఫీవరా లేదా మలేరియా ఫీవరా లేదా టైఫాయిడ్ చెప్పినప్పుడు దానికి తగ్గ ముందేస్తాడు. అవును. అలానే నేను ప్రాబ్లం చెబుతున్నాను కాబట్టి దానికి తగ్గ రెమెడీ చేసి పెడతాను. సో అలా చేసుకుంటే లైఫ్లో ఆనందంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈయన పేరు వచ్చి రమేష్. అవును. రమేష్లో 28వ నంబర్ ఉంది. మీరు కనుక ఒక కెమెరా తీసుకొనమ్మా, మా గుంటూరు మాకు ఒక ఆశ్రమం ఉందమ్మా, అక్కడికి వచ్చి కనుక ఇలా పెడితే ఆ రమేష్ క్యూలో నుంచోండి అంటే ఆ రమేష్, పొడుగు రమేష్, చెవి రమేష్, ఇలా రమేష్లు అందరూ అయ్యా మీకు పెళ్ళిళ్ళు అయినాయా, అవలేదు ఏమన్నా కలిసి, ఇవన్నీ డిస్టర్బ్డ్ నంబర్లు 28. నన్ను నమ్మకూడదు. ఒక్క నిమిషంలో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకోవాలి, రమేష్ అని కొట్టాలి, 28వ నంబర్ వస్తుంది. వెంటనే సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతో కొట్టాలి, 28వ నంబర్ వస్తుంది. టాటా గారు ఉన్నారే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూడాలి, 28 వచ్చింది. నువ్వు అనాలి ఇప్పుడు టాటా గారు సెలబ్రిటీ కదండి, నేను కాదంటల్లా, ఆయనకి ఫ్యామిలీ లైఫ్ లేదుగా, పర్సనల్ లైఫ్ లేదుగా. నేను అంటుంది డబ్బుల గురించి నేను మాట్లాడటంలా. లైఫ్లో పర్సనల్ లైఫ్ బాగుండాలి అంటే మంచి పేరు ఉండాలి. ఈ షీ అనేటువంటి సౌండ్ వచ్చే వాళ్ళందరూ రమేష్, రాజేష్, రాకేష్, సతీష్, ఇలా ఇష్ అనే సౌండ్ వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నామ్మా. దానికన్నా అదే ఆడవాళ్ళకి కనుక మ్యాన్ వచ్చింది అనుకో, గంగా మంగా సినిమాలో గంగా లేదా సర్కస్ చేయదు, గంగా వచ్చి ఇంట్లో పనులు చేసిద్ది, మంగా సర్కస్ చేసిద్ది. మ్యాన్. సమంతాలో మ్యాన్, మంజులాలో మ్యాన్. ఇలా మ్యాన్ ఉన్నోళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మగాళ్ళలాగా పనిచేస్తారు. వాళ్ళు ఆయన హాయిగా పనుకుంటాడు ప్రశాంతంగా. అదే షీ వచ్చిన వాళ్ళు కూడా అలానే షీలాగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ నేను చెప్పానని నమ్మకండా ఒక్కసారి దీని మీద రీసెర్చ్ చేయండి. అందరూ ఒక్క అరగంట ఆలోచించండి. అరే మ్యాన్ వచ్చిన ఆడపిల్లలు ఎలా ఉన్నారు, షీ వచ్చిన మగపిల్లలు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి అలాంటి పేర్లు లేకుండా మంచి పేర్లు పెట్టుకుందాం అని చెప్పి చేసి, అందుకని సినీ ఫీల్డ్లో చూడండి, మహేష్ బాబు, సురేష్ బాబు, సంతోష్ బాబు, సంపూర్ణేష్ బాబు అని మళ్ళీ యాక్ట్ చేసుకున్నారు ఇలా న్యూమరాలజిస్టులను కలిసి. అందువల్ల నేను అనేది మంచి పేరు ఇవ్వండి, మంచి పేరు ఇస్తే మీ లైఫ్లు కూడా చాలా చక్కగా బాగా ఉంటాయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, మరొక లైన్లో ఉన్నారు రాజేశ్వరి గారు విశాఖపట్నం నుంచి. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23 సెప్టెంబర్ 9, 2002 అండి. పాప 23/2002. అవునండి, సెప్టెంబర్ 9 నెల. అదే 23/9/2002. అవునండి. 23 అంటేనే గజకేశ్వరి యోగం, మహారాజ యోగం, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం. ఇది పేరే అదృష్టం అంట, డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. మీరు ఒక్కసారి ఈ ఫోన్ పెట్టడం అయిపోయినాక యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 23 అని కొట్టండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సూపర్ డేట్ ఆఫ్ బర్త్. మీ పాపకి ఏం పేరు పెట్టారమ్మా? పాప దేవకి అండి పేరు. ఝాన్సీ దేవకి అండి. దేవకి DEVAKI. అవునండి. దేవకిలో 12వ నంబర్ ఉంది. 12వ నంబరు చాలా మంచి నంబరు, కానీ అది కూడా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసిద్దంట. మీ అమ్మాయి 23 పుట్టింది, 5వ నంబర్. అమ్మాయికి కూడా 23వ నంబర్లో కానీ 41వ నంబర్లో కానీ 59లో కనుక నంబర్లో పేరు పెడితే 59 అంటే ఎవరో తెలుసమ్మా? చిరంజీవి గారు 59, జగన్ 59, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 59. ఒక అద్భుతమైన పేరు పెట్టాలమ్మా. ఈ దేవకిలో అమ్మాయికి 12వ నంబరు, 25వ నంబర్ ఉంది. 25వ నంబరు కూడా యేసుప్రభు గారు 25 పుట్టారు, బ్రహ్మం గారు 25 పుట్టారు, వాజ్పేయి గారు 25 పుట్టారు. ఈ 25 కూడా ఫ్యామిలీ లైఫ్ బాగోదు. ఇదంతా దైవానికి సంబంధించినటువంటి నంబర్. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 5, 9 కాంబినేషన్. ఈ పేరు ఏమో మ్యాచ్ అవ్వలేదమ్మా.
ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మొత్తం అన్నీ చెక్ చేసి మీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి అన్నీ కూడా సెట్ చేసి ఇస్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్, రెహమాన్ గారు, అయితే టోటల్గా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. అదేవిధంగా విద్యా, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎంతోమందికి మీరు ప్రెడిక్షన్ చేస్తుంటారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, నేను ఒక్కసారి ప్రెడిక్ట్ చేస్తే యూనివర్సల్ ప్రెడిక్షన్ అవుతుంది, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, జీవితంలో స్పష్టమైన మార్పు మీరు చూస్తారని చెప్తున్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మా, అందరి చేతుల్లో ఫోన్. అవును. నన్ను నమ్మమాకండి, మీ ఫోన్ నమ్మండి. మీ ఫోన్ కూడా నమ్మొద్దు. మీ ఫోన్లో రిజల్ట్ చూసినాక ఎమ్మడి అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి, అది సేమ్ రిజల్ట్. రష్యాలో, ప్రపంచవ్యాప్తంగా నేను ఇచ్చే ప్రెడిక్షన్ యూనివర్సల్ ప్రెడిక్షన్. వీళ్ళమ్మ మాటకు ముందెళ్ళి ఏమండి మా అబ్బాయికి ఒక పేరు పెట్టరానగానే అడిగేదో పేరు పెట్టి ఏం కానీ లేదా అబ్బా మంచి పేరు పెట్టి అని తీసుకొచ్చుకుంటున్నారు. వీళ్ళ ఫోన్ లేదా, వీళ్ళ ఫోనే కాదు, వీళ్ళు చిన్న మిక్సీ 2,000 పెట్టి మిక్సీ కొనుక్కునేటప్పుడు దాని మాన్యువల్ ఇది ఎట్ట పని చేసిద్ది అటు ఇటు తిప్పి అన్నీ చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి పేరే వాళ్ళు ఇవ్వగానే తీసుకొస్తారు. అదేంటంటే ఏమండి మరి ఎందుకు అడగలేదండి, ఏం పేరు పెట్టారు, దాని ప్రొటెక్షన్ చెప్పమని అడగలేదండి అంటే వీళ్ళకి భయం అనమాట, చెప్పిస్తారేమోనని. అంత చెప్పించే అంత ధైర్యమే ఉండి అంత నిజంగా అంత బలమే ఉంటే మేమే మాకు మెడల్స్ వచ్చేటట్టు చేసుకుంటాం కదా. ఇక్కడ ఎవరు చెప్పించడం లేదు, ఏమీ లేదండి, ఇదంతా ఒక సబ్జెక్ట్. కాబట్టి నేను అంటుంది ఎవరి దగ్గరైనా మీరు పేరు పెట్టించుకోండి, తప్పేం లేదు. కానీ ఏం పేరు పెట్టారు, ఏ నంబర్లో పెట్టారు, దాని ప్రొటెక్షన్ మీ ఫోన్లో చదవాలి, నా ఫోన్లో కాదు. నేను మాయ చేస్తానండి, నా ఇష్టం. నా ఫోన్లో చదవకూడదు, మీ ఫోన్లో చదవాలి, మీ ఫ్రెండ్స్ ఫోన్లో చదవాలి, అమెరికాలో చదవాలి, ప్రపంచవ్యాప్తంగా చదవండి. చదివినప్పుడు మంచి ప్రొటెక్షన్ వచ్చింది అనుకోండి, మీ లైఫ్ బాగానే ఉంటుంది. నెగిటివ్ ప్రొటెక్షన్ వస్తే మీ లైఫ్ నెగిటివ్గా ఉంటుంది, అంతే. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. చాలా చక్కగా ఈ ఆస్ట్రాలజీ గురించే కానీ, న్యూమరాలజీ గురించి కానీ, జాతకులు వచ్చే సమస్యల గురించి కానీ చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. దీనికి సంబంధించి రెహమాన్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ త్రూ కూడా మీ సమస్యలను తెలియజేయవచ్చు. అదేవిధంగా రెహమాన్ గారు మనకి సాటర్డే, సండే హైదరాబాద్లోని అమీర్పేటలో మీకు అందుబాటులో ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీ జీవితంలో ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.